నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్టు అడ్వకేట్. చాలా సందర్భాల్లో పెళ్లి జరిగే వెంటనే తెలిసిపోతుంది. వీళ్ళకి పిల్లలు పుట్టరు, ఏదో ఇష్యూస్ ఉన్నాయి, మెడిసిన్స్ ఏసుకున్నారు, అలాంటి సందర్భాలు. సో, బేసిక్‌గా ఇనీషియల్‌గా తెలిసినప్పుడే ఫిజికల్ రిలేషన్‌షిప్ లేనప్పటికీ ఇంపార్టెంట్ పర్సన్ పిల్లలు పుట్టరంటే మీరు డైరెక్ట్‌గా డివోర్స్ ఏసుకున్నారనుకోండి, దాన్ని వాయిడ్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు వాయిడ్ మ్యారేజ్ ఏంటంటే పెళ్ళే జరగలేనట్టుగా అసలు ఆ మ్యారేజ్‌ని కన్సిడర్ చేయరు. ఆ మ్యారేజ్ జరిగినట్టుగా కూడా మీరు కన్సిడర్ చేయనవసరం లేదు. ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అనకుండానే ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చేసుకున్న పెళ్లి మీరు ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. సో, ఇది మెన్‌కి, వుమెన్‌కి ఈక్వల్. భర్తకే అయితుందని చెప్పి కాదు, భార్యకైనా కూడా ఇద్దరికీ సమాన హక్కులు, చట్టాలు చెప్తాయి క్లియర్‌గా. ఇప్పుడు సపోజ్ ఫిజికల్ రిలేషన్‌షిప్ అయ్యింది. తర్వాత ఒక పీరియడ్ తర్వాత తెలిసింది పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి. అది 1 ఇయర్ ఉండనియండి, 2 ఇయర్స్ ఉండనియండి, ఎంతైనా ఉండనియండి. అది ముందు నుంచే ఇంపార్టెంట్ పర్సన్, పెళ్ళికి ముందు నుంచే ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఇంపార్టెన్సీ అయిండు. లేదు తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, హెల్త్ కండిషన్స్ వచ్చి అలాంటి సినారియోలో కూడా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా భార్యన్నా, భర్త అన్నా డివోర్స్ కోసం అడగొచ్చు. వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. మీరు దానికోసం ఫ్యామిలీ కోర్ట్‌కి వెళ్ళేసి పెటిషన్ వేయాల్సొస్తుంది. పెటిషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయాలా, ఇట్లా ఇంపార్టెంట్ ఉన్నారు పర్సన్. మీకు అలా ఎందుకు అనిపిచ్చింది? కొన్ని విషయాలలో డైరెక్ట్‌గా తెలిసిపోతుంది ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి. కొన్ని విషయాలు తెలియకపోతే కోర్ట్‌ని కూడా అడగొచ్చు. మాకిట్లా డౌట్ ఉంది, అందుకని అతని ఇంపార్టెన్సీ టెస్ట్ తీసుకోవడానికి కూడా అడగొచ్చు. సో, కోర్టే డైరెక్ట్‌గా చెప్తుంది ఇంపార్టెన్సీ టెస్ట్ తీసుకొని దాంట్లో చూద్దాం అని చెప్పేసి. సో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఏమన్నా మెడికల్ టెస్ట్ చేపిస్తే, సర్జరీ చేపించుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇలా ఏమి ఇంపార్టెన్సీ క్యారీ ఆన్ కాదంటే అలాంటి సందర్భాలలో డివోర్స్ తీసుకోవడానికి రైట్ అయితే ఉండదు. బికాస్ అది మెడికల్ టెక్నాలజీ ప్రకారంగా కూడా ట్రీట్ చేయొచ్చు కాబట్టి డైరెక్ట్‌గా ట్రీట్ చేసుకోండి అంటారు. లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇంపార్టెన్సీ ఇంటర్వెల్స్‌లో ఉంటాయి. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ తర్వాత ఉండకపోవచ్చు. సో, అలాంటివి కూడా సిట్యుయేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డివోర్స్‌గా గ్రాంట్ చేయకుండా ఉండొచ్చు. సో, ఇంపార్టెన్సీ అన్నప్పటికీ కంప్లీట్‌గా అసలు పిల్లలు పుట్టరు, లేకపోతే ఒక ఫిజికల్ కాంటాక్ట్ చేయడానికి కూడా ఇబ్బందుంది. లేకపోయినా ఒక పర్సన్ హస్బెండ్ గానీ, వైఫ్ కానీ ఇంకొకరితో ఫిజికల్ కాంటాక్ట్‌లో ఉండడానికి ఇష్టపడతలేరు. ఒక 1, 2 ఇయర్స్ గ్యాప్ అయింది. అసలు ఫిజికల్ కాంటాక్టే లేదు. రీజన్ చెప్పట్లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి కూడా ఫిజికల్ కాంటాక్ట్ రాలేదన్నప్పటికీ మీరు డైరెక్ట్‌గా పెటిషన్ వేసుకోవచ్చు ఇంపార్టెన్సీ గ్రౌండ్ తీసుకొని. ఇప్పుడు ఇది లా ప్రకారంగా చట్టం ఇది చెప్తుంది. కానీ రియాలిటీలో చాలామంది కొంచెం ఘర్షణ పెట్టుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ హస్బెండ్, ఫస్ట్ వైఫ్ పైన ఇతను ఇంపార్టెంట్, నాకు వద్దని చెప్పేసి డివోర్స్ పెటిషన్స్ వేస్తారు. అది వాళ్ళకి అబద్ధం అని తెలిసినా కూడా ఇలాంటి పెటిషన్స్ వేసి విడిపించుకోవాలని చెప్పి చూసే సినారియోస్ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి సినారియోలో మీరు తప్పుగా మీకు ఐడియా ఉండి అతను ఇంపార్టెంట్ కానప్పటికి కూడా మీరు ఇంపార్టెంట్ అని చెప్పి పెటిషన్స్ వేస్తే కోర్టు ఎవరైతే తప్పుడు పెటిషన్స్ వేసారో వాళ్ళు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది క్రూయల్టీ అంటారు. ఇప్పుడు హస్బెండ్ ఇంపార్టెంట్ లేకపోయినా వైఫ్ డివోర్స్ కోసం వేసిందనుకోండి, వైఫ్ క్రూయల్‌గానే హస్బెండ్ తరఫున బిహేవ్ చేసిందని చెప్పేసి వైఫ్ అగెయిన్స్ట్ కూడా పెటిషన్ ఇచ్చే ఛాన్సెస్ అండ్ స్కోప్ ఉంటుంది. సో, మీరు ఏ పెటిషన్ ఏసే ముందు కూడా 1, 2 సార్లు కనుక్కొని చెక్ చేసి ఎంతవరకన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే పెటిషన్ వేసుకొని క్లారిఫై చేసుకోండి. అండ్ డివోర్స్ అయ్యే తర్వాతనే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ గ్రౌండ్ ఉంది కాబట్టి మీ ఇష్ట ప్రకారంగా నేను కోర్ట్‌కెళ్ళడం అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, అలానే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే అది తప్పు. దానికి చట్ట ప్రకారంగా ఇంప్రిజన్‌మెంట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వరకు ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. సో, అలాంటి స్టెప్ తీసుకోకండి. థాంక్ యూ.